రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పరిపాలన రావాలని, కక్షపూరిత రాజకీయాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఏ విధంగా నెట్టిందో, పేద దిగువ మధ్యత తరగతి ప్రజల జీవన ప్రమాణాలని ఏ విధంగా ఈరోజు దారుణంగా కిందకి దింపిందో, అన్ని విధాలుగాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దుర్మార్గమైనటువంటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి రహిత పరిపాలనను తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలపడం జరిగింది. ఈరోజు ఈ పొత్తులో భాగంగా తణుకు అభ్యర్థిత్వాన్ని మీద నన్ను ఖరారు చేసినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వారు నా మీద నమ్మకంతో ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారో అదేవిధంగా రాబోయే ఎన్నికలు కృషి చేసి తెలుగుదేశం జనసేన జెండాని తణుకు నియోజకవర్గంలో ఎగరవేసే విధంగా కృషి చేస్తాను. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, జనసేన శ్రేణులకు అందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా అన్ని స్థానాల్లోనూ గెలిచే విధంగా, అదేవిధంగా తణుకులో కూడా భారీ మెజారిటీతో గెలిచే విధంగా కృషి చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పొత్తులో తెలుగుదేశం అభ్యర్థిగా నేను, జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు గారు ఇద్దరం కూడా టిక్కెట్లు ఆశించాం. కానీ ముఖ్యంగా ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇద్దరూ కూడా పొత్తులో భాగంగా నాకు సీటు కేటాయించడం జరిగింది. దీన్ని రామచంద్రరావు గారిని ఏదో తక్కువ చేసినట్టు కాదు, తప్పనిసరిగా రామచంద్రరావు గారి, విడివాడ రామచంద్రరావు గారి సహకారంతో, జనసేన పార్టీ శ్రేణుల సహకారంతో కలిసి నడిచి వెళ్తాను. రాబోయే ఎన్నికలకు అన్ని విధాలుగాను కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు ఇద్దరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం జనసేన జెండాని తణుకు నియోజకవర్గంలో ఎగరేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ